ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు, మన ఎంఈఓ గారికి, విద్యార్థుల తల్లిదండ్రులకు, పెద్దలకు నా నమస్కారాలు. నా బిడ్డల భవిష్యత్తు నా కళ. నా పేరు లావణ్య. నా పిల్లలు 3rd క్లాస్, రెండో అమ్మాయి 1st క్లాస్ చదువుతున్నారు. ఈ పీటీఎం రావడం చాలా సంతోషంగా ఉంది. మా పిల్లలపై చాలా ఆశలు పెట్టుకున్నాం. చదువుతో పాటు ఆటపాటల్లోనూ భవిష్యత్తులో అవసరమయ్యే జీవన నైపుణ్యాలు నేర్చుకుని ఎదుగుతాడనే నమ్మకం ఉంది. నేను నా భర్త వ్యవసాయ పనులు చేస్తుంటాం. కూటమి ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యను అందిస్తున్నాయనే భరోసాతో ఇక్కడ చేర్పించాం. అంతేకాదు సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర ద్వారా యూనిఫామ్, బ్యాగు, బెల్టు, షూలు, సాక్సులు, బుక్స్ అన్నీ ఉచితంగానే ఇచ్చారు. తల్లికి వందనం పథకం కింద మా ఇద్దరి పిల్లలకు 26,000 రూపాయలు నా అకౌంట్లో డబ్బులు పడ్డాయి. మా పిల్లలు చదువుకు మాకు ఆసరాగా నిలిచిన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా ప్రయోగాత్మక విద్యకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా వారు నేర్చుకున్నది గుర్తుంచుకోవడమే కాకుండా దాన్ని ఆచరణలో పెట్టగలుగుతారు. పిల్లలకు మంచి చెడ్డ చెప్పేందుకు పిల్లలు న్యూనాంత ఉద్వేగాలకు లోను కాకుండా మెంటల్ హెల్త్ అండ్ కౌన్సిలర్లుగా పనిచేయడం తల్లిదండ్రులుగా మాకు చాలా పెద్ద భరోసా. ఇది మా ప్రైవేట్ స్కూళ్ళల్లో మాదిరిగా ఒక్క చదువు ర్యాంకుల ధ్యాసే కాకుండా ప్రభుత్వ పాఠశాలలో కల్చర్ యాక్టివిటీస్, స్పోర్ట్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించేలా తీసుకుంటున్న చర్యలు మా పిల్లలకు మంచి భవిష్యత్తు ఇస్తాయని నమ్మకం కలిగింది. ఉపాధ్యాయులు పిల్లలకు మార్గదర్శకాలుగా నిలవాలి. ఇంట్లో తర్వాత అతి తక్కువ సమయం, అతి ఎక్కువ సమయం వారు మీ వద్దే ఉంటారు. ఇంట్లో మేము టీచర్ పాత్ర పోషిస్తే స్కూల్లో మీరు తల్లిదండ్రుల పిల్లలను చూసుకుంటారని ఆశిస్తున్నాం. డాక్టర్లైనా, యాక్టర్లైనా, లీడర్లైనా, లాయర్లైనా, ఇంజనీర్లైనా వారిని తయారు చేసేది టీచరే. అందుకే మా పిల్లలు మంచి టీచర్ కావాలనేది నా కళ. చివరగా పాఠశాల అభివృద్ధికి ఆధ్యాత్మిక సౌకర్యాలు ఇంకా చాలా అవసరం అని నేను భావిస్తున్నాను. పాఠశాల కేవలం విద్యా కేంద్రం కాకుండా పిల్లల వ్యక్తిత్వ వికాసానికి, సామాజిక నైపుణ్యాల పెంపుదలకు తోడ్పడే ఒక సమగ్ర కేంద్రంగా ఉండాలి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పాఠశాల యాజమాన్యం కలిసి పనిచేసినప్పుడే నా పిల్లలు, ప్రతి పిల్లవాడు ఉజ్వల భవిష్యత్తును కలిగి ఉంటారని భావిస్తున్నాను. ఈ వేదికపై నా అభిప్రాయాన్ని పంచుకునే అవకాశం ఇచ్చినందుకు మీరందరికీ ధన్యవాదాలు.